ప్రాజెక్ట్ చేయడం నీకు అవసరమా? కావాలంటే ఆ ప్రాజెక్ట్ నాకు పడే 5-10 నీకు పడేస్తా పో, లేదంటే ఏం పిక్తారా? ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్లో కూర్చుని నీకే ఇంత పొగరుంటే, అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూపులన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవ్వగలని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్ ఒక ట్యూషన్, ఫిజిక్స్ ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్ రోడ్లు పట్టుకొని తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలి అమ్మ నాన్న హింస పెట్టి బోర్డు ఎగ్జామ్స్ పాస్ అవ్వడం రాత్రంతా క్లాస్ టీ పెట్టుకొని చదివి అలారం పెట్టుకొని పొద్దున్నే లేసి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అక్కడికి సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాగట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదిస్తే తెలుగు నుంచి వచ్చి నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న ఎర్రర్స్ అని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసుకుని సొసైటీలోకి వస్తే ఈ జన్మంతా ఉద్యోగం లేదువా నీచంగా మాట్లాడుతుందని లెక్క చేయక ఉద్యోగం నుంచి 4 ఏళ్ళుగా పిచ్చి కుక్కలో తిరుగుతున్న నాకు దేనికి పనికిరాదు తిండి దండగా మా నాన్న తిరుగుతుంటే ఒక్కొక్క మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో మహానుభావుడు మంచి మనసుతో ఒక అవకాశం ఇస్తే దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్న ఇలాంటి వ్యవస్థగా నిద్రించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరున్నారు.